హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా వాడాలో పైథాన్లో నేర్చుకుందాం. సో మనకి విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒక ఫైల్ అయితే సేవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఫైల్ సేవ్ చేసి పెట్టుకున్నాను అర్థమెటిక్ ఆపరేటర్స్ అని. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనం చూసుకుంటే సేమ్ నార్మల్గా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎలా ఉంటాయో సేమ్లో మనం ప్లస్ సింబల్ని, మైనస్ సింబల్ని అండ్ మల్టిప్లికేషన్ కోసం అయితే ఆస్టరిక్ స్టార్ సింబల్ అయితే వాడతాం. సో అడిషన్ అనేది నార్మల్ టూ ఇంటీజర్స్ కానీ టూ ఫ్లోట్ వాల్యూస్ కానీ నెంబర్స్ని అడిషన్ చేస్తుంది అనమాట. సో సబ్ట్రాక్షన్ ఏం చేస్తుందంటే నార్మల్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తుంది, సేమ్ యాజ్ ది మ్యాథమెటిక్స్. సో మన ఇక్కడ మల్టిప్లికేషన్ కోసం అయితే హ్యాస్ట్రిస్క్ అని వాడతాం. సో టూ నెంబర్స్ మల్టిప్లై చేయడానికి మనకి హ్యాస్ట్రిస్క్ అనేది వాడతాం అనమాట. సో కమింగ్ టు ద డివైడ్, సో మన డివిజన్ కోసం అయితే స్లాష్ సింబల్ వాడతాం, బ్యాక్ స్లాష్. సో మనకి డివైడ్ ఏం చేస్తుందంటే టూ నెంబర్స్ ఎప్పుడైతే డివైడ్ చేస్తామో మనకి వచ్చే రిటర్న్ వాల్యూ అనేది ఆన్సర్ మనకి ఫ్లోటింగ్ పాయింట్లో ఉంటుంది. సో నేను ఇప్పుడు 5/4 డివైడ్ చేస్తే నాకు ఆన్సర్ 1.25 అని వస్తుంది, ఎందుకంటే అది ఫ్లోటింగ్ పాయింట్ మనకి ఇంటీజర్ అయితే రిటర్న్ చేయదు. సో మనకి ఒకవేళ ఇంటీజర్ కావాలనుకుంటే మనం ఫ్లోట్ డివిజన్ అయితే యూజ్ చేయాలి. ఫ్లోట్ డివిజన్ ఏం చేస్తుందంటే మనకి ఏదైనా నెంబర్ మనం టూ నెంబర్స్ని డివైడ్ చేస్తే మనకి ఇంటీజర్ వాల్యూ వస్తుంది. సపోజ్ నేను 5 అండ్ నెంబర్ 4తో డివైడ్ చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ క్వశ్చన్ అయితే 1.25 ఉంటుంది. బట్ నేను ఎప్పుడైతే ఫ్లోట్ డివిజన్ వాడతానో నాకు వచ్చిన ఆన్సర్ అని చెప్పేసి 1 అని ఉంటుంది. సో 1.25 కంటే తక్కువ నెంబర్ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సపోజ్ నేను ఇప్పుడు 5 అండ్ 4 తీసుకుంటే 1.25 వస్తే నాకు 1 వచ్చింది ఆన్సర్. నాకు ఒకవేళ నెగిటివ్ నెంబర్ తీసుకుంటే మాత్రం మనకి ఇప్పుడు -5/4 చేస్తే -1.25. సో -1.25 కంటే చిన్న నెంబర్ -2 కాబట్టి మనకి -2 అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇలా నెగిటివ్ నెంబర్స్లో అయితే -1.25 కంటే చిన్న నెంబర్ -2ని, వీళ్ళు పాజిటివ్ నెంబర్ తీసుకుంటే 1.25 అన్నప్పుడు అయితే 1 అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఫ్లోట్ డివిజన్లో ఇలా అయితే నెగిటివ్ నెంబర్స్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాలి. సో నార్మల్ డివిజన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, అడిషన్ నార్మల్గానే ఉంటాయి. మనకి ఫ్లోట్ డివిజన్ అయితే ఇంటిజర్స్ కోసం రిప్రజెంట్ చేయడానికి ఉంటుంది. మనకి రిమైండర్ కావాలనుకుంటే మనం పర్సంటేజ్ సింబల్ వాడాలి, మాడ్యులస్. దీన్ని మాడ్యులస్ అంటారు అనమాట పైథాన్లో. సో ఈ మాడ్యులస్ అనేది మనం ఎప్పుడైతే టూ నెంబర్స్ని డివైడ్ చేస్తామో మనకి ఉన్న రిమైండర్ అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో కమింగ్ టు ద లాస్ట్ ఆపరేటర్, పవర్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఒక టూ నెంబర్స్ మనం ఆపరేటర్లో వాడినప్పుడు ఇప్పుడు ఏ అనే నెంబర్ బి టైమ్స్ పవర్ అవుతుంది అనమాట. సో నేను 2 అనిస్తే 2 అనేది మనకి ఆన్సర్ రిటర్న్ అవుతుంది. సో మనం ఇప్పుడు కోడింగ్ అయితే స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేద్దాం. మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్తో మనకి అడిషన్ ఎలా వర్క్ అవుతుంది, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్, పవర్ అనేది ఎలా వర్క్ అయితే మనకు తెలుసుకొస్తుంది. సో కమింగ్ టు దిస్, నేను ఆల్రెడీ ఏ అనే ఇంటీజర్ని ఇన్పుట్ ఇచ్చాను, బి అనేది యూజర్ నుంచి తీసుకుంటాను. సో మనం నార్మల్గా అయితే ఏ =10, బి =20 అని, లేకపోతే మీకు నచ్చిన నెంబర్ ఫ్లోట్ వాల్యూస్ కానీ ఇంటీజర్ కానీ ఇవ్వచ్చు. సో మనం అది డైరెక్ట్గా మనకి ఇచ్చిన వాల్యూస్ని మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, అర్థమెటిక్ ఆపరేటర్ ఇచ్చేసి వాల్యూస్ ఇచ్చేస్తుంది. బట్ మనం యూజర్ నుంచి తీసుకుంటే మనకి ఒక ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, మనకు కొంచెం ఐడియా ఉంటుంది అది ఏ వాల్యూస్ ఇచ్చినా చేస్తుందా లేదా అని మనకు చిన్న ఐడియా అయితే వస్తుంది. సో మీరు ఎప్పుడైనా కానీ యూజర్ నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నేను ఇంట్ ఏ బి 2 వేరియబుల్స్ యూజర్ నుంచి అయితే ఇంటిజర్స్ అయితే ఇన్పుట్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్గా మనం అడిషన్ చేద్దాం. #1 అడిషన్. సో అడిషన్కి అయితే నేను C A+B అని ఇచ్చాను. సో ఈ రెండు నెంబర్స్ అయితే యాడ్ చేసి నేను సి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. నేను డైరెక్ట్గా దీన్ని ప్రింట్ చేస్తాను అనమాట. అడిషన్ వాల్యూ ఈస్, సో కామా సి అనేది, కామా ఏం చేస్తుందంటే మనకి రెండు వాల్యూస్ అనేది ఒకటే లైన్లో ప్రింటెడ్ అవుతుంది. కామా ఇచ్చినప్పుడు స్పేస్ సపరేట్ అవుతుంది అనమాట, సింగిల్ లైన్లో ప్రింట్ అవుతుంది ఆన్సర్ అనేది. సో కొంచెం చూడొచ్చు, నేను రన్ చేస్తున్నాను, రన్ వితౌట్ డీబగ్గింగ్. సో ఎంటర్ నెంబర్ 5, సపోజ్ 4 అని ఇచ్చాను నేను సెకండ్ నెంబర్. సో అడిషన్ వాల్యూస్ 5 + 4 9 అని వచ్చింది మనకు ఆన్సర్, చూడొచ్చు. సో నేను ఇంకో నెంబర్ సబ్ట్రాక్షన్ చేద్దాం, #2 సబ్ట్రాక్షన్.
సబ్ట్రాక్షన్ ఇప్పుడు డి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాను ఏ మైనస్ బి అని. సో ఏ మైనస్ బి మనకి సబ్ట్రాక్ట్ అయ్యి 5 - 4 మనకి ఇప్పుడు ఆన్సర్ రావాలి. సో సింపుల్గా మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం సబ్ట్రాక్షన్. సో డి అనే వేరియబుల్ స్టోర్ చేస్తాం, డి అనేది ఇవ్వండి మనం. సో మీరు నార్మల్గా మనకి అండర్స్టాండింగ్ కోసం అయితే నేను స్ట్రింగ్స్ కామన్ మనకి వాల్యూ అని నేను ప్రింట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఒక ఐడియా ఉంటుంది అది సబ్ట్రాక్షన్ అడిషన్ అని మనకు చూస్తే ఆన్సర్ అర్థమవుతుంది. బట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కోడింగ్ ఓవర్ ఆన్సర్ అవుట్పుట్ చేసిన వాళ్ళకి ఇంకా క్లియర్ అర్థం కావడానికి నేను ఇస్తున్నాను. సో ఇలా చేస్తే మనకి కొంచెం బెటర్ వే అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒకవేళ మనకి యూజర్ కానీ కరెక్షన్ చేసే వాళ్ళు చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. చేసిన అవుట్పుట్లో మనకి 5 ఇద్దాం, నెక్స్ట్ 4. సో అడిషన్ వాల్యూ 9 వచ్చింది, 5 + 4 9, 5 - 4 1 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇలానే హ్యాష్ ట్యాగ్ మల్టిప్లికేషన్ ఇద్దాం, మల్టిప్లై. సో మీకు వేరియబులే కాకుండా డైరెక్ట్ అదే వాల్యూని ఏ స్టార్ బి అనిస్తే కూడా మనకి మల్టిప్లై అవుతుంది ఆన్సర్స్, ఏ స్టార్ బి. సో ఏ స్టార్ బి అనేది మనకి స్టార్ అనేది మల్టిప్లై చేస్తుంది 2 నెంబర్స్. మీరు స్టార్ వాడినప్పుడు మల్టిప్లై చేస్తుంది కాబట్టి బి ముందు ఇచ్చినా వెనక్కి ఇచ్చినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మీరు పవర్ ఆపరేటర్ వాడేటప్పుడు దేని ఏ నెంబర్ని ఎంత పవర్ చేస్తున్నారని చెప్పేసి మీరు చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే మల్టిప్లై చేద్దాం, నెక్స్ట్ సేమ్ ఆల్రెడీ నేను డివైడ్ కూడా ఇచ్చేస్తున్నాను ఒకటేసారి. సో డివైడ్ వాల్యూస్. సో a/b మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనేది ప్రింట్. సో దీన్ని అయితే రన్ చేద్దాం, రన్. సో దిస్ టైమ్ లెట్స్ గివ్ 9 and 5. మనకి అడిషన్ వాల్యూస్ 14 వచ్చింది, 9 - 5 4 అండ్ 5 9 45 వచ్చింది. మనకి డివైడ్ అయ్యి వాల్యూ ఇస్తే 1.8 వచ్చింది. సో 9 డివైడెడ్ బై 5 ఇస్ 1.8 ఆన్సర్. కానీ ఇప్పుడు మనకి 1.8 ఫ్లోటింగ్ వాల్యూ రిటర్న్ అయింది. సో మన ఇంటీజర్స్ కావాలనుకుంటే మన ఫ్లోట్ డివిజన్ అయితే వాడాలి. సో ఫ్లోట్ డివిజన్ కూడా వాడదాం. సో నెంబరింగ్ ఇట్స్ నెంబర్ 3, నెంబర్ 4. కమింగ్ టు ది ఫ్లోట్ డివిజన్. సో ఫ్లోట్ డివిజన్కి నేను a/b అని ఇచ్చాను. సో మనకి a/b నచ్చిన అంటే మరి ఫ్లోట్ డివిజన్ అని వాడుతున్నాం పక్కాగా. మనకి ఇంటీజర్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ది రన్ చేశాను. మనకి 1.8 అయితే వచ్చింది ఆన్సర్ డివైడ్ చేసినప్పుడు. నేను ఫ్లోట్ డివిజన్ వాడుతున్నాను, నాకు ఆన్సర్ అనేది 1లో వస్తుంది. సో ఫ్లోట్ డివిజన్ 1.99 ఉన్నా కూడా మనకి ఆన్సర్ అనేది 1 రిటర్న్ చేస్తుంది. ఇక్కడ 1.9 కన్నా చిన్న నెంబర్ దగ్గరలో ఉన్న దాని చిన్న ఇంటీజర్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. సో 9 ఇచ్చాను అండ్ 5 ఇస్తున్నాను. సో మన ఫ్లోట్ డివిజన్ ఆన్సర్ ఈస్ 1 అని వచ్చింది. నేను సేమ్ నెంబర్ ఇప్పుడు ఫ్లోట్ డివిజన్లో నెగిటివ్ వాడతాను. హ్యాష్ ట్యాగ్ 2 ఆపరెంట్స్ ఆర్ పాజిటివ్. సో మనకి ఇచ్చిన ఆపరెంట్స్ అనేవి ఏ అనేది 9 పాజిటివ్, బి అనేది 5 పాజిటివ్. సపోజ్ నేను ఒక నెంబర్ నేను నెగిటివ్ ఇచ్చాను అనుకో, సో ప్రింట్ చేస్తున్నాను. సో లేకున్నా మీరు ఒక వేరియబుల్ స్టోర్ అని చేసి ఇవ్వచ్చు డైరెక్ట్గా. ఒకవేళ సో నేను స్టోర్ చేసి ఇస్తాను. ఇప్పుడైతే సపోజ్ నేను -9 ఇచ్చాను, డైరెక్ట్గా ఇద్దాం సరే. -9 //5 అయినా అయితే ఇచ్చాను. సో ఈ వాల్యూ అనేది నేను ప్రింట్ చేయాలి ఇప్పుడు. నేను ఈ అనే వాల్యూని ప్రింట్ చేస్తాను. ద ఫ్లోట్ డివిజన్ ఈస్ నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్. మనకు ఆన్సర్ ఇప్పుడు 9 ఇచ్చాను, సేమ్ 5 ఇచ్చిన ఇన్పుట్లో. సో 9 ఇస్తున్నా, నెక్స్ట్ 5 ఇచ్చాను. మనకి అడిషన్ 14 - 4 45 1.8 వచ్చింది. ఫ్లోట్ డివిజన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. అది పాజిటివ్ నెంబర్స్కి. బట్ ఫ్లోట్ డివిజన్ నెగిటివ్ ఇచ్చాను, ఫ్లోట్ డివిజన్ 5 ఇస్తే మనకి -2 వచ్చింది. సో -1.8 ఆన్సర్ వస్తుంది డివైడ్ చేస్తే. కానీ మనం ఫ్లోట్ డివిజన్ వాడుతున్నాం కాబట్టి -1.8 కంటే చిన్న నెంబర్ -2. సో -2 అని ప్రింట్ చేస్తుంది. సో మీరు ఒకవేళ మర్చిపోయి కూడా -1 అనేది ప్రింట్ చేయకండి.
ఆన్సర్ అయితే రాయకండి ఎగ్జామ్స్లో కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ. సో మీరైతే ఇది గుర్తుంచుకోవాలి. ఫ్లోర్ డివిజన్ హ్యాష్ ఫ్లోర్ డివిజన్ ఆల్వేస్ రిటర్న్స్ లోవర్ ఇంటిజర్ వాల్యూ. సో మీకు ఈ కోడింగ్ ఒక ఎగ్జాంపుల్తో మనకు అర్థమైపోతున్నట్టు ఫ్లోర్ డివిజన్ ఎట్లా వాడుతున్నాం. #6 మాడ్యులస్ ఆపరేటర్. సో మాడ్యులస్ ఆపరేటర్ అనేది మనకి రిమైండర్ ఇస్తుంది. రిమైండర్ అయితే ఇస్తుంది అనమాట. సో నేను ఒక ఎఫ్ అనే వేరియబుల్ తీసుకుంటాను. ఎఫ్ అనే వేరియబుల్లో నేను సపోజ్ 50 ఉంది, 50 మాడ్యులస్ 4 అని ఇచ్చాను. సో నాకు లాస్ట్కి రిమైండర్ ఎంత వస్తుందంటే ఇప్పుడు 2 అనే రిమైండర్ రావాలి. #answer2. నేను ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తాను. ప్రింట్ ద మాడ్యులస్ ఆన్సర్ ఈస్ అని చెప్పేసి ఎఫ్ అని ఇచ్చాను. ఎఫ్ అని ఇస్తున్నా నాకు ఆన్సర్ 2 అని రావాలి. ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ మనకి రిమైండర్ అనేది ప్రింట్ చేస్తుంది లాస్ట్కి. సో ఐఎమ్ గోయింగ్ టు రన్ Ctrl+5. VS Codeలో Ctrl+F5 అనేది మనకి రన్ అండ్ డీబగ్కి షార్ట్ కట్ అనమాట. సో బేసికలీ మన సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం 9 and 5. సో ఇక్కడ చూసుకోవచ్చు పైన నార్మల్ అడిషన్ సబ్ట్రాక్షన్ జరిగింది. ఫ్లోర్ డివిజన్ కూడా 1 -2 వచ్చింది, మనకు ఐడియా వచ్చింది. సో మాడ్యులస్ తీసుకుంటే ఆన్సర్ ఈస్ 2 అని ప్రింట్ అయింది. సో 50 మాడ్యులస్ 4 చేస్తే ఆన్సర్ 2 అయితే వచ్చింది. సో ఇలా మాడ్యులస్ ఆపరేటర్ వర్క్ అవుతుంది. నేను 50/4 డైరెక్ట్ ఇచ్చాను. మీరు యూజర్ నుంచి అయితే ఇన్పుట్ తీసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన నెంబర్ అనేది వాడుకోవచ్చు. మీరు ఫ్లోట్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇంటిజర్ అయినా ఇవ్వచ్చు. సో ఇలా ఆపరేటర్స్ అనేవి ఇలా వర్క్ అవుతాయి మనకి. మనం లాస్ట్ చూసుకున్నట్టయితే పవర్ ఆపరేటర్ ఎలా వాడుతుంది చూద్దాం. సో పవర్ స్టార్ డబల్ ఆస్టరిస్క్ అంటారు, లేకపోతే డబల్ స్టార్ అన్న రెండు సేమే. సో ఇక్కడ జీ అనే నెంబర్ తీసుకుంటాను. సో ఫ్లోటింగ్ మెథడ్లో తీసుకున్నాం, ఇంటీజర్లో తీసుకున్నాం. నేను ఈసారి ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకుంటున్నాను. ఎంటర్ నెంబర్. సో ఎంటర్ నెంబర్ నాకు జీ అనేది హెచ్ టైమ్స్ పవర్ కావాలి. సో అంటే బేసికల్లీ ఏ పవర్ బి అనమాట. హెచ్ ఇస్ ఈక్వల్ టు సేమ్ ఇన్పుట్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఐఎమ్ డైరెక్ట్లీ యూజ్ ది ప్రింట్ స్టేట్మెంట్. పవర్ ఈస్ జీ డబల్ స్టార్ హెచ్. సో మనకి డైరెక్ట్ జీ ఎంత ఇస్తాము అన్ టైమ్స్ పవర్ అవుతుంది హెచ్ ద్వారా. సో Ctrl+F5. సో దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు గివ్ 5 4 ఆపరేషన్స్ అన్ని జరిగాయి. సో నా పవర్ ఆపరేటర్కి అయితే ఇస్తున్నాను. నాకు 3 అనే నెంబర్ 4 టైమ్స్ రావాలి. 3/4 అంటే నాకు 81 అయితే రావాలి ఆన్సర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి పవర్ ఈజ్ 81. సో ఇలా పవర్ ఆపరేటర్ అయితే మనకి వర్క్ అవుతుంది. సో దీస్ ఆర్ ద అథమెటిక్ ఆపరేటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది పైథాన్. ఈ పైథాన్ ఆపరేటర్స్ అథమెటిక్ ఆపరేటర్ చూసి మనకి బేసికల్లీ ఫారెన్ హీట్ టు సెల్సియస్ టు ఫారెన్ టెంపరేచర్ కన్వర్షన్స్ కానీ, అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ, ఏరియా ఆపరేషన్స్ కానీ, అలానే పెరిమీటర్ అనుకోవడం, వాల్యూమ్ అనుకోవడం అనేది ఆపరేషన్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఈ కోడింగ్స్ ఈ ఆపరేటర్స్ వాడి ఎలా చూద్దామో నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం. సో మనకి ఈ వీడియోలో మనకి బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను, పైథాన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా అయితే వాడతారు. సో ఐ హోప్ యూ గాట్ something you got learned from this video and got an idea of the arithmetic operators. So that's it for the video guys. Thank you for watching.